హాయ్ అండి అందరికీ. ముఖ్యంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సార్ మీ గురించి చెప్పండి. మీరేం చేస్తారు? మీ బిజినెస్ ఏంటి సార్ అని అడుగుతూ ఉన్నారు. దానికోసం సమాధానం ఈరోజు చిన్న వీడియో చేయాలని తెలియని వారి గురించి చేస్తున్నాను. వారి గురించి ముఖ్యంగా నా గురించి తెలియని వారికి మాత్రమే ఈ వీడియో. చాలామందికి తెలిసి ఉంటుంది. మీరేం చేస్తారని నేను అడిగేదానికి సమాధానం ఏంటంటే, నేను బిజినెస్ చేస్తా అని చెప్పాను. ఒక సబ్స్క్రైబరు వారు ఏం అడిగారంటే, సార్ ఏం బిజినెస్ చేస్తారు సార్ అని అడిగారు. వారి గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను జై కిసాన్ బయో ప్లాంటెక్ అండ్ హార్టికల్చర్ అనే సంస్థను స్థాపించా. ముఖ్యంగా దీనికి ముందు ఏంటంటే, నేను బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నా కాబట్టి ఈ మొక్కలు వీటి పెంపకం గురించి వీటి గురించి నాకు బాగా తెలుస్తుంది. దాని గురించి నేను ఈ మొక్కలు అనగానే వీటికి కలపజాతి మొక్కలని కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. మామూలు ఆర్డినరీ గార్డెన్స్ సంబంధించినవి కావవి. టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్ వేప ఇట్లాంటి కలపజాతికి చెందిన మొక్కలు కొన్ని చాలా కాస్ట్లీ ఉంటాయి. వీటిని ప్రజలకి ఈ కస్టమర్స్కి పరిచయం చేయాలని చెప్పేసి స్టార్టింగ్లో ఒక 6 months వీటి గురించి స్టడీ చేసి హై క్వాలిటీ టేకు, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు హార్టికల్చర్ సంబంధించి గార్డెన్స్, మ్యాంగో ఇట్లాంటి పెద్ద పెద్ద వాటి గురించి అయితే వీటి గురించి ఒక కంపెనీ స్థాపించాను. దాని ఫౌండర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ నేనే. అది ఏంటంటే మన కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాణ్యమైన మొక్కలు, టేకు, హై క్వాలిటీకి సంబంధించినవి ఇవన్నీ బెంగళూరు, హైదరాబాద్లో తయారవుతూ ఉంటాయి. మంచి క్వాలిటీకి ప్రొడక్షన్ ఉంటుంది అన్నమాట. వీటిని సెలెక్షన్ చేసి మంచి రైతులు కస్టమర్స్కి అందించి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తాం అన్నమాట. వాళ్ళే ఆఫీస్కి వచ్చి బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అంతవరకే, వాళ్ళకి మనకి ఏమి ఉండదు. తర్వాత ఏంటంటే, సర్వీస్ కావాలంటే ఫ్రీ సర్వీసు అగ్రికల్చర్ ఆఫీసర్ నేనే నియమించి వాళ్ళకి సర్వీస్ కూడా ఫ్రీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ రకంగా నేను సంస్థను స్థాపించి ఇప్పటివరకు దగ్గర 20 years అవుతుంది. 20 years కొత్తగూడెంలో ఆఫీస్ ఇవన్నీ ఉన్నాయి. బాగా నడిచి ఉందన్నమాట. ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. అది నా బిజినెస్ విషయం. మొక్కలు అనగానే కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు గార్డెను ఇట్లాంటి సంబంధించిన నా ల్యాండ్స్కేపింగ్ ఉంది. హార్టికల్చర్ వాటి కూడా సప్లై చేస్తాం. కానీ మెయిన్ అంటే హై క్వాలిటీ టేకు. పెద్ద పెద్ద తోటలు వేస్తూ ఉంటారు. 20 acres 30 acres కాంట్రాక్టు డెవలప్మెంటు. కొంతమంది రియల్ ఎస్టేట్లు కూడా వచ్చి శ్రీగంధం మొక్కలు ఇవన్నీ టేకు మాకు ప్లాట్లు కూడా ఇప్పించారు సార్ అంటే, అవి ఒక ల్యాండ్ సెట్ అయితే వారికి కూడా హైదరాబాద్ కూడా పంపించే సందర్భాలు ఎక్కడైనా దగ్గర ఎట్లున్నా వారికి కూడా పంపిస్తాం అమౌంట్ పే చేస్తే. ఇది మన కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. 20 years మంచిగా అందరికి కావాల్సింది సప్లై చేసాం. మంచి రన్నింగ్లో ఉంది, నడుస్తుంది ఇప్పుడు కూడా ప్రజెంట్. ఇంకా దీన్ని విస్తరించడానికి ఇంక వేరే బిజినెస్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అది నా బిజినెస్ వ్యవహారం. ఇంకా ఇది చెప్తే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తర్వాత చెప్తా. ఇక సార్ కొంతమంది ఏమంటారంటే, మీ పిల్లలు ఏం చేస్తారు సార్? ఇంకొక అతను ఏదో కామెంట్ బాక్స్లో ఏం పెట్టాడంటే, ముందు మీ పిల్లలకి మ్యారేజ్ చేయండి సార్ అని పెడతా ఉండ. అతనికి తెలియదు కాబట్టి ఇది కూడా చెప్తున్నా. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా పాపని ఎంటెక్ ఎన్ఐటీలో అంటే సూరత్కల్ బెంగళూరు రీజన్లో ఉంటుంది, కర్ణాటక స్టేట్లో ఎంటెక్ ఎన్ఐటీలో చేయించా. వెల్ సెటిల్డ్. ఎంటెక్ ఎన్ఐటీలో అయిపోగానే ఆమెకు జాబ్ వచ్చింది చెన్నైలో బ్యాంకులో. ఆమె చేయించింది ఏంటంటే డేటా సైన్స్. మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అది. కాబట్టి మాకు మంత్లీకి 2 lakhs శాలరీ వస్తుంది. మ్యారేజ్ కూడా రీసెంట్ చేశాను. 1.5 year అవుతుంది మ్యారేజ్ అయ్యి. మా పాపకి మళ్ళీ ఒక పాప జన్మించింది. అంటే నాకు చిన్న మనవరాలు అంటే 6 months మనవరాలు కూడా ఉంది.
ఇది మా బాబు రీసెంట్‌గా బెంగుళూరులో చేస్తున్న జాబ్‌లో జాయిన్ అయ్యిండు. ఇద్దరు వెల్ సెటిల్డ్ అని కొంచెం చెప్పుకోవచ్చు. వాళ్ళ దాంట్లో స్టడీ చేపించిన వెల్ సెటిల్డ్. ఇక నేను నా బిజినెస్, ఇల్లు, నాకు ల్యాండ్స్ ఇవి కొన్ని వ్యవహారాలు అయి ఉంటాయి. అవన్నీ చూసుకోవటం. ఇది యూట్యూబ్ అనేది కూడా నాకు ఇంట్రెస్ట్. అది మెయిన్ ఏందంటే డబ్బులు ఏదో ఏ సబ్స్క్రైబర్ ఏదో దాని గురించి కాదు. నాకు ఇంట్రెస్ట్. ఫ్యాషన్ అంటారు దీన్ని. ఇంతకుముందు నాటికలు ఇట్లాంటివి కొద్దిగా ఇంట్రెస్ట్ బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో నేను చదువుకున్నప్పుడు 10థ్, ఇంటర్మీడియేట్‌లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. మంచి ప్రైజులు రావటం, అలా ఉత్సాహంగా ఇది చేయటం అదే అలవాటుగా జస్ట్ నాకు ఫ్యాషన్ కాబట్టి ఇది స్టార్ట్ చేసి కొన్ని వాస్తవాలు చేయటం. ఇది కూడా మొక్కల గురించి గార్డెన్ ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఈ వీడియో చేస్తూ ఉంటాను. ఎక్కువ ఈ కల్చరల్‌గా ఇయన్నీ చేయటం నాకిష్టం. అందుగురించే యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఇంకా దీన్ని ఇంకా డెవలప్‌మెంట్ చేసి, ఇంకా కొంతమందికి దీంట్లో భవిష్యత్తు ఇయ్యాలనే ఆలోచన ఉంది. కొంతమందికి వీడియో సాంగ్స్ చేపిచ్చి, దీంట్లో ఒక ప్రొడక్షన్ రంగంలో దిగాలనే ఆలోచనలో ఈ ముందు చూపుతోనే చేస్తా ఉన్నా. అది మెయిన్ అనమాట. ఇంకా చెప్తే ఈ వీడియో లెంత్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తా. ఎట్లా ఏంటి అనేది అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.